హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్న వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చి షేర్ చేయండి. మన యొక్క వీడియోలో గ్రూప్ 2 కి క్వాలిఫై అవ్వాలంటే ఇండియన్ సొసైటీ వచ్చేటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లేవో వాటిని గురించి వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఈ యొక్క వీడియోలో అయితే కాలా ఆజార్ గురించి ఎలిమినేషన్ మన ఇండియాలో ఏ విధంగా జరుగుతుంది, కేసెస్ నమోదు అవుతున్నాయి, ఇటువంటి డేటా అనేది ఈ యొక్క వీడియోలో ఇవ్వడం జరిగింది. సో అసలు కాలా ఆజార్ అంటే ఏంటి? కాలా ఆజార్ అనేది ఒక రకం ఫీవర్ అనమాట. అండ్ ఇది ఏ విధంగా అంటే కొంత ప్రాణాంతకమైనటువంటిదే ఉంది. కానీ మన ఇండియా అయితే ఈ కాలా ఆజార్ అనేటువంటి జ్వరం ఏదైతే కానీ పూర్తిగా మన దేశం నిర్మూలించడానికి కావాల్సినటువంటి చేస్తుంది. ఇక్కడ కాలా ఆజార్ అనే వచ్చేసరికి విజరా లిష్మానిస్ అని అంటాం. విజరా లిష్మానిస్ కాలా ఆజార్ అని. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని బ్లాక్ ఫీవర్ అని కూడా, బ్లాక్ ఫీవర్, డమ్ ఫీవర్ అని ఇలా కూడా పిలుస్తుంది. అండ్ ఇది ఏ విధమైందంటే ఒక పారాసైటిక్ డిసీజ్. దేని వల్ల వస్తుంది అంటే యూరేనియా ప్రోటోజోవా పారాసైట్ అనేటువంటి పరాన్నజీవి ద్వారా మనకి కాలా ఆజార్ జ్వరం అనేది వస్తుంది. దీన్ని బ్లాక్ ఫీవర్ అని, డమ్ ఫీవర్ అని, అండ్ విజరల్ లిష్మానిస్ రకరకాల పేర్లతో పిలుస్తుంది. అండ్ ఎక్కడ ఈ యొక్క కాలా ఆజార్ యొక్క జ్వరానికి ఎక్కువ గురవుతున్నారంటే మన ఇండియా ప్రాంతంలో కూడా దీనికి గురవుతూ ఉన్నారు. ఎక్కువ శాతం అయితే ఆఫ్రికన్ కంట్రీస్, ఏషియా, లాటిన్ అమెరికా ఈ ప్లేసెస్లో ఈ యొక్క కాలా ఆజార్ యొక్క తీవ్రత అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు 2007 నుంచి 2022 వరకు ఉన్న డేటా ఏదైతే పరిశీలించినప్పుడు ప్రతి సంవత్సరం అండ్ ఇప్పటికల్లా కూడా ఇయర్లీ మనకు వచ్చేటువంటి కేసెస్లో అంటే కాలా ఆజార్కి సంబంధించిన కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో 98.7% వరకు కూడా కేసెస్ అనేవి తగ్గిపోవడం జరిగింది. అండ్ ఇవి ఇంతకుముందు 2022, 2007 ఈ టైంలో అయితే ఎక్కువగా ఉండేవి. ఎక్కువగా ఉండేవి అంటే 44,533 కేసెస్ దాకా ఉండేవి. ప్రజెంట్ అయితే 803 కేసెస్, అంత తక్కువ నెంబర్కి కూడా కాలా ఆజార్ కేసెస్ అనేవి రావడం జరిగింది. అండ్ అడిషనల్గా అయితే ఇప్పుడు చాలా వరకు ఈ యొక్క కేసెస్ అనేవి తగ్గిపోయాయి. కాలా ఆజార్ ఇంతకుముందు అయితే ఎక్కువ శాతం ఎక్కడెక్కడ మనకు బీహార్, ఉత్తరప్రదేశ్ అండ్ జార్ఖండ్ ఈ ప్రాంతాల్లో, వెస్ట్ బెంగాల్ ప్రాంతాల్లో ఈ కాలా ఆజార్ కేసులు అనేవి ఎక్కువగా వచ్చాయన్నమాట. బట్ అక్కడ కూడా ఏవైతే ఈ యొక్క కాలా ఆజార్ అనేది ముఖ్యంగా కనిపిస్తున్నటువంటి ఎండమిక్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అంటే ఆ ప్రాంతాల్లో ఖచ్చితంగా ఎక్కువగా ఈ యొక్క కాలా ఆజార్ జ్వరం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఆ ప్రాంతాలు అనేవి ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయి నియర్లీ ఆ ప్రాంతాల్లో 99.98% వరకు కూడా కేసులు అనేవి తగ్గిపోవడం జరిగింది. అండ్ ఎంతవరకు ఈ యొక్క కేసెస్ అనేవి తగ్గిపోయాయంటే ఇంతకుముందు చాలా ఎక్కువగా ఉండేవి. బట్ ఇప్పుడు 10,000 మంది పాపులేషన్ ఉన్నటువంటి ప్లేసెస్లో 1 కన్నా తక్కువ కేసెస్ అనేవి నమోదవుతున్నాయి. అంటే చాలా వరకు కాలా ఆజార్కి సంబంధించిన కేసులు అనేవి తగ్గిపోవడం జరిగింది. బట్ ఒకే ఒక ప్లేస్లో మాత్రమే ఆ కేసులు అనేవి తగ్గుముఖం పట్టలేదని చెప్పచ్చు. సో ఒకే ఒక ప్లేస్ ఏంటంటే లిట్టిపారా ప్రాంతాల్లో మాత్రం కేసెస్ అనేవి ఇంకా ఉన్నాయన్నమాట. వరకు ఉన్నాయంటే 10,000 మంది పాపులేషన్ ఉన్నటువంటి ప్లేస్లో 1.23 కేసెస్ వరకు నమోదవుతుంది. బట్ ఇక్కడ ఉత్తరప్రదేశ్, బీహార్ ఈ ప్రాంతాల్లో మాత్రం 10,000 మంది పాపులేషన్ ఉన్నటువంటి కేసులో 1 కన్నా తక్కువ కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. కానీ ఈ లిట్టిపారా అనేటువంటిది ఇంకా తగ్గుముఖం పట్టలేదు. అందువల్లే ఈ యొక్క ప్లేస్లో మాత్రం కేసెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయన్నమాట. సో లిట్టిపారా అనేది ఇంపార్టెంట్. లిట్టిపారా ఎక్కడ ఉంది అంటే పాకూర్ డిస్టిక్, జార్ఖండ్ ప్రాంతంలో ఈ యొక్క లిట్టిపారా అనేటువంటి ప్లేస్ ఊరే ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతంలో మాత్రం కాలా ఆజార్ కేసులు అనేవి ఇంకా నమోదవుతూ ఉంది. అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు దేశం నుంచి ఈ యొక్క కాలా ఆజార్ని 2030 కల్లా కూడా తగ్గించి వేయాలని పెట్టుకున్నారన్నమాట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, సో WHO వాళ్ళు మన దేశంలో వచ్చేటువంటి ఉష్ణమండల డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అంటే ఉష్ణమండల ప్రాంతాల్లో వచ్చేటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని నెగ్లెక్ట్ చేయబడినటువంటి రోగాలు ఉంటాయి. వాటి యొక్క జాబితాలో కాలా ఆజార్ కూడా ఉంటుందన్నమాట. అండ్ అవి కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 2030 టైంకి కంప్లీట్గా ఎలిమినేట్ అవ్వాలి అని భావిస్తుంది. గ్లోబల్ ప్రోగ్రామ్ పరంగా అయితే మన దేశంలో ఫైలేరియాసిస్ అంటే బోధకాలు అనమాట, బోధకాలు కంప్లీట్గా తగ్గుముఖం పట్టాలని భావిస్తుంది. అండ్ దాంతోపాటు ఈ కాలా ఆజార్ ఏదైతే ఉందో దాన్ని కూడా మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేటివ్లో భాగంగా చేర్చడం జరిగింది.
సో మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అంటే కొంత కొంతమంది దాతల నుంచి, దాంతోపాటు కొన్ని సంస్థల నుంచి కావాల్సినటువంటి కేసులు ఏవైతే ఉంటాయో, మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అంటే దాతల నుంచి, కొన్ని సంస్థల నుంచి విరాళాలను సేకరించి వాటి ద్వారా ఈ యొక్క జబ్బులకి కావాల్సినటువంటి టీకాలు, వ్యాక్సిన్ అండ్ ఏవైతే మందులు అవసరం పడతాయో అవన్నీ కూడా పేద దేశాలకి ఉచితంగా అందించడం జరుగుతుంది. కావాల్సినటువంటి అదే మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. సో ఆ మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్లో భాగంగానే ఫైలేరియా వ్యాధిని చేర్చడంతో పాటు దాంతోపాటు కాలాజార్ని కూడా తీసుకురావడం జరిగింది. సో కాలాజార్ని కూడా తగ్గించి వేయడానికి కృషి అనేది జరుగుతుంది. ఇండియా అయితే ఇటువంటి చిన్న చిన్న జబ్బులు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించడానికి కూడా చాలా చర్యలు అనేవి ఏ విధంగా అంటే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ అండ్ యాక్టివ్ కేస్ డిటెక్షన్ ఎంత ఉంది అంటే ఇటువంటి కేసులు అనేవి తగ్గుముఖం పడుతున్నాయా లేదా అనేది ఎప్పటికప్పుడు చెక్ చేస్తుంది అనమాట. అండ్ ఇండియా 2023 టైంకి కల్లా కాలాజార్ని చాలా వరకు తగ్గించి చెప్పొచ్చు. 2030 కల్లా అయితే మన దేశంలో అసలు ఇటువంటి కాలాజార్కి సంబంధించిన కేసులు ఏవి ఉండకుండా ప్రయత్నం చేస్తుంది. అండ్ ఇక్కడ మనకి నేషనల్ లెవెల్లో కాలాజార్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అంటే మన దేశంలోనే ఈ కాలాజార్ అనేటువంటి జ్వరం ఎవరికి కాకుండా ఉండే విధంగా కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి నిర్వహించబడతాయి అన్నమాట. అండ్ ఆ ప్రోగ్రామ్స్ పరంగా ఏంటంటే నేషనల్ వెక్టార్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్, దాంతోపాటు నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా కాలాజార్ నిర్మూలన అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి కాలాజార్ అనేది నెగ్లెక్టెడ్ డిసీజ్గా చెప్పినప్పుడు, అంటే నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజ్గా చెప్పినప్పుడు అండ్ మన చుట్టూ ఉన్నటువంటి కొన్ని దేశాలతో కూడా మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది తీసుకుని రావడం జరిగింది. అండ్ ఈ యొక్క మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లో భాగంగా మన దేశం, బంగ్లాదేశ్, దాంతోపాటు నేపాల్, ఈ 2 దేశాలని మనతో చేర్చుకొని ఈ ప్రాంతాలంటే సౌత్ ఈస్ట్ ఏషియా రీజన్లో ఉన్నటువంటి ఈ దేశాలతో కలిసి మన దేశం కూడా ఈ కాలాజార్ జ్వరం ఏదైతే ఉందో దాన్ని తగ్గుముఖం పట్టడానికి చర్యలు అనేవి తీసుకుంటూ ఉంది. ముఖ్య ఆధారిత విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణుల బృందం ఏదైతే ఉందో వాళ్ళు భారతదేశంలో ఒడిస్సాలో ఉన్నటువంటి బురుజారి విలేజ్ అనమాట. సో బురుజారి విలేజ్ అనేటువంటి ప్రాంతం వాళ్ళ యొక్క కేస్ స్టడీ అనేది చేయడం జరిగింది. అండ్ ఇది ఎందుకోసం అంటే ఈ యొక్క స్నేక్ బైట్ ఎన్విరామింగ్ ద్వారా, అంటే పాము కాటు ద్వారా గురయ్యి చనిపోయేటువంటి కేసెస్ని తగ్గించడానికి ఇటువంటి రక్షణ చర్యలు ఉండాలి, దానికి ఎలా జాగ్రత్త పడాలనేటువంటి విషయాలు అధ్యయనం చేయడానికి పరిశోధన మన దేశంలో ఒడిస్సాలో ఉన్నటువంటి గురుజారి విలేజ్ తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ ఏంటంటే మన దేశంలో ఏ విధంగా ఉంటుంది, ఎక్కువగా పాముకాటు కేసులనే నమోదవుతాయి. ఎందుకంటే మన వ్యవసాయ ఆదాయం కాబట్టి మన దేశంలో పొలాల్లో ఎక్కువగా ఈ స్నేక్ బైట్ వల్ల ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. అండ్ మన దేశంలో ఈ యొక్క అలార్మింగ్ లాగా, అంటే మన దేశంలో పాముకాటు ద్వారా చనిపోయేటువంటి వ్యక్తుల సంఖ్య కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంది. అండ్ ఎక్కువ శాతం ఎక్కడ జరుగుతుందంటే ఇలా పాముకాటు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ యొక్క స్నేక్ బైట్కి గురవడం ద్వారా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అండ్ జూన్ 2017 కాలంలో అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు స్నేక్ బైట్ ఎన్విరామింగ్ ఏదైతే ఉందో అది నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్లో భాగంగా ఎక్కువ ప్రయారిటీ తీసుకున్నటువంటి ఒక తీవ్రమైన పరిణామంగా తీసుకున్నారు. నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజ్ అంటే ఏంటో కూడా చూద్దాం. నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజ్ అనేవి నార్మల్గా వచ్చేటువంటి చిన్న చిన్న జబ్బులు అనమాట. అండ్ వాటికి ఎక్కువ ప్రమాదం అనేది ఉండదు, అందువల్ల అవి నెగ్లెక్ట్ చేయబడతాయి. అందుకనే నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజ్. బట్ ఈ నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజెస్లో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఒక విషయం పాము కాటుగా తెలియజేశారు. అసలు ఈ నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజెస్ అంటే ఒక రకమైనటువంటి ఇన్ఫెక్షన్లకు గురైన వ్యాధుల బారిన పడిన, బట్ అవి ఎక్కువ ప్రాణాంతకం కాకపోవచ్చు కొన్నిసార్లు, బట్ కొన్ని కేసెస్లో మాత్రం అవి ప్రాణ నష్టానికి కూడా దారితీస్తాయి. అందువల్ల వీటిని నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజెస్గా చెప్పుకుంటాం. అంటే గుర్తించబడినటువంటి ఉష్ణమండల వ్యాధుల జాబితా అనేది ఒకటి ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే మన దేశంలో కొన్ని కమ్యూనిటీస్లో, అంటే ఆఫ్రికా, ఏషియా, అమెరికా ఈ యొక్క ప్రాంతాల్లో కొన్ని కేసెస్ అనేవి ఏవైతే ఉంటాయో జబ్బుల పరంగా కావచ్చు, డే టు డే లైఫ్లో మనం చూసేటువంటి జబ్బుల్లో చాలా తక్కువగా వస్తూ ఉంటుంది. కానీ వాటి యొక్క ప్రాబల్యం అనేది కొన్నిసార్లు ప్రాణాంతకం అయ్యేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. ఎటువంటివి అంటే
వైరస్ ద్వారా వచ్చేటువంటి వ్యాధులు, బ్యాక్టీరియా ద్వారా వచ్చేటువంటి వ్యాధులు, ప్రోటోజోయిక్ డిసీజెస్ అంటే పారాసైట్స్ వల్ల వచ్చేటువంటి ఏవైతే ఉంటాయో అవి ప్రాణాంతకం కాదు. అవి యొక్క ఆరోగ్యాన్ని మాత్రం క్షీణిస్తాయి. అండ్ ఇక్కడ వచ్చినటువంటి డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవి ట్రోపికల్ రీజన్స్ పరంగా ఎందువల్ల ఎక్కువ శాతం మనకు క్లీన్ వాటర్ అనేది లభించకపోవడం వల్ల మనకి ఎక్కువ శాతం ఈ ఇన్ఫెక్టెడ్ ట్రోపికల్ డిసీజ్ ఎక్కువ శాతం చూస్తుంది. దాంతోపాటు సరైనటువంటి శానిటేషన్ ఫెసిలిటీస్ శుభ్రత అనేది సరిగ్గా లేనప్పుడు కూడా వ్యాధులు అనేవి ఎక్కువగా ప్రబలుతూ ఉంటాయి. ఏ విధమైనటువంటి డయేరియా కావచ్చు, చిన్న చిన్న జ్వరాలు అనేవి ఎక్కువ శాతం రావు. ఇవన్నీ కూడా నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజెస్తో భాగమే అన్నమాట. అండ్ ఇవి కాకుండా ఉన్నవి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నవి ఎలాంటివి టీబీ అంటే ట్యూబర్క్లోసిస్ అంటే హెచ్ఐవి, మలేరియా అంటే ఇటువంటి పెద్ద జబ్బులు ఏవైతే ఉంటాయో వాటి కోసం అయితే నిధులు అనేవి ఎక్కువ కేటాయిస్తారు. బట్ ఇటువంటి డయేరియా కావచ్చు అండ్ ఇటువంటి చిన్న చిన్న జ్వరాలు అలాంటి వాటికైతే ఎక్కువ మనీ అనేది ఫండింగ్ ద్వారా కేటాయించడం జరగదు. అందువల్లే వీటిని నెగ్లెక్టెడ్ డిసీజ్. ఇక్కడ నెగ్లెక్టెడ్ డిసీజ్లో భాగంగా ఎటువంటివి ఉంటాయంటే స్నేక్ బైట్ ఎన్విరింగ్ ఒకటి, పాము కాటు ద్వారా జరిగేది ఒకటి, ఏబీస్, టాస్, ట్రాకోమా, లిష్మానిస్, చాగాస్ డిసీజ్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. బట్ ఇవి ప్రాణాంతకం అనేది కాదు కాబట్టి వాటికి ఎక్కువ ప్రాధాన్యత, వాటి కోసం నిధులు అనేవి తక్కువగా ఇవ్వబడతాయి. 2023 వరల్డ్ మలేరియా రిపోర్ట్. సో ఈ యొక్క 2023కు చెందినటువంటి వరల్డ్ మలేరియా రిపోర్ట్ ఏమి చెప్తూ ఉందంటే మన దేశంలో అయితే ఇండియాలో మలేరియా కేసులు అనేవి చాలా వరకు తగ్గిపోయాయి. ఇంతకుముందు సంవత్సరాలతో పోల్చినప్పుడు మన దేశ డేటా ఏదైతే ఉందో దాని పరంగా మన దేశంలో నమోదయ్యేటువంటి మలేరియా కేసెస్ అనేవి తగ్గిపోయాయని ఈ యొక్క రిపోర్ట్ చెప్తుంది. బట్ మన దేశంలో తగ్గుతున్నాయి, కానీ ప్రపంచవ్యాప్తంగా అయితే మలేరియా కేసులు అనేవి 2023 కాలంలో చాలా ఎక్కువగా పెరగడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వరల్డ్ మలేరియా రిపోర్ట్ 2023 ప్రకారం ఏంటంటే ఎన్ని కేసెస్ నమోదయ్యాయి, 33 లక్షల కేసులు అనేవి నమోదైనప్పుడు వాటిల్లో 55,000 మరణాలు మాత్రమే సంభవించాయన్నమాట. బట్ ఇంతకుముందు అయితే ఇంకా ఎక్కువగా ఉండేది, అవి చాలా వరకు తగ్గింది. బట్ 2021 టైం కల్లా అంటే 2021 టైం పోల్చుకుంటే ఈ యొక్క మలేరియా కేసులు నమోదవడంలోనేమో 30% తగ్గాయి. అండ్ వచ్చిన కేసెస్లో మరణాలు అనేవి 34% వరకు కూడా తగ్గడం జరిగింది. అండ్ అసలు ఈ మలేరియా కేసెస్ కావచ్చు వాటి వల్ల మరణాలు అనేవి 2020 టైంలో ఎంతవరకు తగ్గాయంటే సో వచ్చేటువంటి కేసులు అనేవి 23 లక్షల కేసులు ఉంటే అందులో 5,000 మంది ప్రాణాలు అనేవి కోల్పోతుంది. బట్ అంతకుముందు 2021 టైంలో పోల్చినప్పుడు 2022 టైం కల్లా కూడా నమోదయ్యేటువంటి కేసులో 30% తగ్గాయి. అండ్ మరణించే వారి సంఖ్య అనేది 34% మరణాలు అనేవి తగ్గడం జరిగింది. అసలు ఎందుకు వల్ల ఈ కేసెస్ అనేవి నమోదవడం ఎందుకు తగ్గిపోయింది, ఎటువంటి చర్యలు తీసుకుని తగ్గిపోయినాయి? దీనిలో ముందుగానే ఒక ప్రణాళికాబద్ధంగా వీటిని తగ్గించడానికి గవర్నమెంట్ చాలా ప్రయోజనకరమైనటువంటి ప్రోగ్రామ్స్ని అమలు చేశారు. దాంతోపాటు కేస్ మేనేజ్మెంట్ అనేది తీసుకున్నారు. ఎక్కడన్నా మలేరియా కేసు కనుక గుర్తించడం జరిగితే ఆ యొక్క ప్లేస్లో వాళ్ళకి ప్రబలకుండా ఆరోగ్యపరంగా కావాల్సిన ఎప్పటికప్పుడు కేస్ అనేది చేయడం. గ్లోబల్ అప్వర్డ్ ట్రెండ్. సో మన దేశంలో అయితే ఇంతకుముందు కాలంతో పోల్చి ఇప్పుడు మలేరియా కేసులు అనేవి చాలా ఎక్కువగా నమోదు. బట్ మన దేశం కాకుండా బయట ప్రపంచం పరంగా కేసులు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. 2022 టైంలో అయితే మలేరియా కేసులు పెరిగి 249 మిలియన్లుగా కేసు. బట్ ఎప్పుడైతే 2022 టైంలో అయితే 5 మిలియన్ల వరకు కూడా పెరుగుతాయని భావించారు. 5 మిలియన్లు పెరిగి 2022 టైంకి 49 మిలియన్ కేసు మలేరియా పరంగా చూడడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోని నా వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్. అండ్ మీకు నా వీడియోస్ ఏ విధంగా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.